సో నమస్తే గైస్, వెల్కమ్ టు ఏవీ న్యూస్. మన ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఒక పార్టీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ పార్టీ ఎవరు పెట్టారు, ఎందుకు వచ్చింది అనేది మనం ఇలా తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా వీళ్ళు ఒక వెబ్సైట్ తయారు చేసినారు అనమాట. ఆ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్టయితే ఇది ఒక పొలిటికల్ పార్టీ లాగా వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక మూమెంట్ ఏమో జెన్జీ మూమెంట్ ఏమో నేను అనుకున్నా. అయితే అది ప్లస్ పొలిటికల్ పార్టీ అంట. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని చెప్పి వీళ్ళ బ్యానర్ ఇమేజ్ అయితే ఉంది. అయితే వీళ్ళ మేనిఫెస్టో చూసినట్టయితే మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద సిజేపీ కమ్స్ ఇన్ పవర్, అంటే వీళ్ళు పవర్లోకి వస్తే నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షెల్ బి రాజ్యసభ సీట్ షెల్ బి గ్రాంటెడ్ రాజ్యసభ సీట్ యాజ్ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. అంటే మన దగ్గర సీజేఐగా పనిచేసిన వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీట్ రివార్డ్స్ కానీ ఇస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వరంట. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్ ఇస్ డిలీటెడ్ వెదర్ ఇన్ సీజేపీ ఆర్ అపోజిషన్ రూల్ స్టేట్, అంటే వీళ్ళు రూల్ చేసే స్టేట్ కానీ లేదా అపోజిషన్ రూల్ చేసే స్టేట్ కానీ అక్కడ ఓట్లు తొలగిస్తే ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని వీళ్ళు అరెస్ట్ చేస్తారంటే అండర్ యూఏపీ యాక్ట్. అంటే యూఏపీ యాక్ట్ అంటే ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేస్తారంట వీళ్ళు. అండ్ థర్డ్ పాయింట్లోకి వచ్చేసినట్టయితే ఉమెన్ షెల్ హ్యావ్ 50% రిజర్వేషన్ నాట్ 33 వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ పార్లమెంట్. అడిషనల్లీ 50% ఆఫ్ ఆల్ క్యాబినెట్ పొజిషన్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. అంటే ఇప్పుడున్న సీట్లలోనే, అంటే పెంచకుండా ఇప్పుడున్న సీట్లలోనే 50% ఉమెన్స్కి అయితే వీళ్ళు ఇస్తారని చెప్పి వీళ్ళు ప్రకటిస్తున్నారు. అయితే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆల్ మీడియా హౌసెస్ ఓన్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్స్ క్యాన్సల్ టు మేక్ వే ఫర్ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా. బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోడి మీడియా యాంకర్స్ షెల్ బి ఇన్వెస్టిగేటెడ్. అంటే అంబానీ అదానీ చేతిలో ఉన్న మీడియా వాళ్ళ లైసెన్సెస్ అయితే వీళ్ళు క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ షెల్ బి బ్యాడ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అండ్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ పబ్లిక్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళని 20 ఏళ్ళ వరకు బ్యాన్ చేస్తాము మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా అనేది చెప్తున్నారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ పార్టీలోకి కానీ మీరు కానీ మేము కానీ ఈ పార్టీలో జాయిన్ అవ్వాలంటే రూల్స్ అనేవి వీళ్ళ ఎలిజిబిలిటీ అనేది చాలా ఫన్నీగా ఉంది. ఫస్ట్ అంటే మనం అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలంట. సెకండ్ అనేది లేజీ, అంటే బద్ధకంగా ఉండాలంట. థర్డ్ వన్ క్రానికలీ ఆన్లైన్, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎప్పుడు స్క్రోల్ చేస్తూనే ఉండాలంట. ఫోర్త్ వన్ వచ్చేసరికి కెన్ ర్యాంట్ ప్రొఫెషనల్లీ, అంటే ఏదైనా విషయం గురించి మాట్లాడుతూనే ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ ద కంటెంట్ ఇస్ షార్ప్, హానెస్ట్ అండ్ పాయింట్స్ అట్ సంథింగ్ దట్ యాక్చువల్లీ మ్యాటర్స్. అంటే ఒక విషయం గురించి ప్రశ్నించే వాళ్ళు కానీ భయం లేకుండా ప్రశ్నించే వాళ్ళలాగా మాత్రం మాట్లాడుతూ ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది వీళ్ళ పార్టీ లోగో. అండ్ వీళ్ళది ఒక ఎలక్షన్ సింబల్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది నాకు దొరకలేదు, నేను పెడతా కావాలంటే తర్వాత వీడియోస్లో. అయితే ఈ పార్టీ పుట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు మన రీసెంట్గా చేసిన కమెంట్స్ యూత్ ఆర్ లైక్ కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ అని ఏదో ఒక వ్యాఖ్యం ఏదో చేసిరో దాన్ని యూత్ అని ఈ పార్టీ ఫౌండర్ కానీ చాలా వ్యక్తిగతంగా తీసుకొని ఈ పార్టీ పెట్టడం అయితే జరిగింది. సో ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్. అయితే వీళ్ళు గత 4-5 రోజులలోనే 1,50,00,000 ఫాలోవర్స్ అయితే వీళ్ళు తెచ్చుకున్నారు. అది చాలా మంది యూత్ కానీ సిటిజన్స్ కానీ ఫాలో అవుతున్నారు, అగ్రెసివ్గా ఫాలో అవుతున్నారు. మన ఇప్పుడున్న బీజేపీ రూలింగ్ ఉన్న బీజేపీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కంటే చాలా ఎక్కువ ఫాలోవర్స్ అని చెప్పాలి. అది ఆల్మోస్ట్ ఒక 8.4 millions ఉంటుంది. సో వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి చూసినట్టయితే వీడియోస్ డైరెక్ట్గా ప్రధాని గారిని కానీ గవర్నమెంట్ కానీ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు సమస్యలపై. మొన్న జరిగిన నీట్ పేపర్ లీకేజ్ గురించి కానీ, సిబిఎస్ఈ రివాల్యుయేషన్ గురించి కానీ, పెరుగుతున్న ధరల గురించి కానీ, లేదా పెరుగుతున్న పెట్రోల్ రేట్ల గురించి కానీ కూడా వీళ్ళు డైరెక్ట్గా ప్రశ్నించడం జరుగుతుంది. ఒక 2-3 టీం ఉన్నారు వీళ్ళు. అయితే ఈ పార్టీ యొక్క వ్యవస్థాపకుడు ఇతనే. అయితే ఇతని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇతని పేరు అభిజిత్ దిప్కే. ఇతను USA బాస్టన్లో ఒక విద్యార్థి. ఈ కమెంట్స్ని అతను పర్సనల్గా తీసుకొని యూత్కి మోటివేట్ చేయాలి, వీళ్ళని మనం చైతన్యం చేయాలని చెప్పి ఈ పార్టీ పెట్టినా అని చెప్పి ఆయనైతే ప్రెస్కి ఇచ్చిన వీడియోస్లో అయితే మనం చూస్తున్నాము, ఇంటర్వ్యూస్కి అయితే మనం చూస్తున్నాము. అయితే ఇట్లా ట్విస్ట్ అంటే కామెంట్ చేసిన తెల్లారే, అంటే మరుసటి రోజే అతను మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. The Chief Justice of India Suryakanth on Saturday clarified his recent remarks comparing some unemployed youth to cockroaches, asserting that his observations has been misquoted and were specifically aimed at people entering profession using fake and bogus degrees. In a statement issued a day after the remarks triggered controversy, CJ Kant said, "I am pained
టు రీడ్ హౌ ఎ సెక్షన్ ఆఫ్ మీడియా హ్యాస్ మిస్కోటెడ్ మై ఓవరాల్ అబ్జర్వేషన్స్ మేడ్ డ్యూరింగ్ ద హియరింగ్ ఆఫ్ ఫ్రివలస్ కేస్ ఎస్టర్డే. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, ఒక హియరింగ్లో ఒక లాయర్తో వాదిస్తున్నప్పుడు, ఒక కేసు గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, ఎవరైతే యువత ఫేక్ డిగ్రీస్, బోగస్ డిగ్రీస్తో వ్యవస్థలోకి ఎంటర్ అయ్యి ఆ వ్యవస్థను ఖరాబ్ చేస్తున్నారో వాళ్ళనే నేను కాక్రోచెస్, పారాసైట్స్ అన్నా అని చెప్పి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. అండ్ ఈయన చెప్పిన వ్యాఖ్యలని కొన్ని మీడియా ఛానల్ ఎట్లయితే, సోషల్ మీడియా ఛానల్ ఎట్లయితే దాన్ని కరెక్ట్ వేలో చేయకుండా వేరే విధంగా చెప్తున్నారు అనే దానిపైన ఆయన బాధపడ్డాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. సో ఇదే ముఖ్యమైన రీజన్ యాక్చువల్లీ. అండ్ ఇంకోటి న్యూస్ ఏంటంటే, వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ కూడా ఇన్ హోల్డ్ అని చెప్పి వస్తుందని చెప్పి వీళ్ళు వీడియోస్ చేస్తూ ఉన్నారు. సారీ టు హియర్, సిజేపీ 2020 హాస్ బీన్ విత్హెల్డ్ ఇన్ రెస్పాన్స్ టు లీగల్ డిమాండ్ అని చెప్పి వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ కూడా ఇన్ హోల్డ్ అయినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇది కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనకు తెలిసిన వివరాలు. సో ఇది నేను ఫస్ట్లో ఏమనుకున్నా అంటే, జస్ట్ ఒక మూమెంట్ ఏమో, ఒక 4 రోజులు మామూలుగా ఏదన్నా ఒక ఇష్యూ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా, అట్లా వచ్చి ఏమైనా వెళ్ళిపోతుందేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఈ ఫాలోవర్స్ చూస్తున్నట్టయితే ఒక మ్యాసివ్ ఫాలోవర్షిప్. ఇది అంత ఈజీగా ఎవరికైతే దొరకదు, ఒక రికార్డ్ అనే చెప్పాలి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఎవ్రీ టైం వాళ్ళ ఫోన్లలో రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయం వాళ్ళకి చాలా తొందరగా తెలిసిపోతుంది. అండ్ చూద్దాం, దీని గురించి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్లో వీళ్ళ అప్డేట్స్ ఏంటిది, వీళ్ళ అజెండా ఏంటిది, వీళ్ళ కార్యాచరణ ఎట్లుంటుందో తెలుసుకుందాము. సో చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్, బాయ్.